జిల్లాలో ఓ కొత్త జంటకు ఊహించని విధంగా జాక్పాట్ తగిలింది. ప్రధానమంత్రిని పెళ్లికి రావాలని లేఖ పంపిన ఆ జంటకు ఊహించని కానుక అందింది. ఏకంగా ప్రధానమంత్రి సంతకంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ అందింది. ఊహించని కానుకతో ఆ జంట ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఇంతకీ ఆ దంపతులు ఎవరు? ప్రధాని వారికి ఎందుకు ప్రత్యేకంగా లేఖ పంపారో ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన మద్దెల సుగుణ, శోభన్ బాబు దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. వారే కుమారుడు శివకుమార్, కూతురు గౌతమి. అయితే దురదృష్టం కొద్దీ వారి బాల్యంలోనే తండ్రి శోభన్ బాబు మరణించాడు. తల్లి సుగుణే కష్టపడి వారిని పెంచి పెద్ద చేసింది. తన స్తోమతకు తగ్గట్టుగానే వారిని చదివించి ప్రయోజకులు చేసింది. కుమారుడు జీవితంలో స్థిరపడ్డ తరువాత అతడికి పెళ్లి చేయాలని భావించింది. గత నెల అనగా మే 23, 2025న శివకుమార్ వివాహం జరిగింది. అయితే తన పెళ్లికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ పీఎం కార్యాలయానికి శుభలేఖ పంపాడు శివకుమార్. అయితే అక్కడి నుంచి బదులు వస్తుందని అతడు ఊహించలేదు. కానీ వారి ఆలోచనలకు భిన్నంగా శివకుమార్ పెళ్లికి అరుదైన కానుక వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన దంపతులను ఆశీర్వదిస్తూ వారికి లేఖ పంపారు. స్వయంగా మోదీ సంతకంతో ఉన్న లేఖ వారికి అందింది. దీనిలో వివాహం సందర్భంగా శివకుమార్ దంపతులకు నా ఆశీర్వాదాలు, మీరు నిండు నూరేళ్లు కలిసిమెలిసి ఉండాలి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అంటూ ఆశీర్వదిస్తూ మోదీ లేఖ పంపారు. ఈ లెటర్ చూసి శివకుమార్ దంపతులతో పాటు ఇరు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు. తమను ఆశీర్వదించిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అయితే శివకుమార్ కుటుంబానికి మోదీ నుంచి ఇలా లేఖ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ శివకుమార్ సోదరి గౌతమి వివాహం సందర్భంగా మోదీ ఆమెను ఆశీర్వదిస్తూ లేఖ పంపారు. గౌతమికి 3 ఏళ్ల క్రితం అనగా ఫిబ్రవరి 20, 2022న బాపట్లకు చెందిన సుధీర్తో పెళ్లైంది. అయితే తన పెళ్లికి రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తూ పీఎం కార్యాలయానికి శుభలేఖ పంపింది గౌతమి. అందుకు బదులుగా మోదీ కార్యాలయం నుంచి వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త జంటను దీవిస్తూ ప్రధాని సంతకంతో ఉన్న లేఖ వచ్చింది. ఇప్పుడు శివకుమార్ సైతం తన వివాహానికి ఆహ్వానిస్తూ అదే తరహాలో పెళ్లి పత్రికను పంపాడు. అందుకు బదులుగా ప్రధాని కార్యాలయం నుంచి లేఖ రావడంతో ఇదే తమకు బెస్ట్ గిఫ్ట్ అంటున్నారు ఆ దంపతులు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.